అందరికీ నమస్కారం. అడ్వకేట్ గారు శ్రీదేవి గారు నా మాటలన్నీ దొంగిలించారు కాబట్టి ఆ విషయాలు మళ్ళా తిరిగి ప్రస్తావించను. వారు చెప్పిన దాంతో 100కి 100 పాళ్ళు ఏకీభవిస్తూ ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళలో అందరిలోనూ చాలామంది పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటయ్యా అంటే వీళ్ళు గత 50-60 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో తెలుగు సమాజంలో జరిగినటువంటి మార్పులన్నిటికీ ప్రత్యక్ష సాక్షులు. ఏం జరిగిందో, సమాజం ఏ రకంగా పరిణామం చెందిందో గత 50 ఏళ్లలో వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అందులో ఏదో ఒక రూపంలో భాగస్వాములు. కాబట్టి వాళ్ళ అనుభవం డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. అది చాలా అపురూపమైనటువంటి అనుభవం. ఆ మిగిలిపోయిన కాలం ముగిసేలోగా ఆ అనుభవాన్ని ఉపయోగించుకోవాలా వద్దా అనేది మన చేతుల మీద ఆధారపడదు. ఇవాళకి కూడా వాళ్ళు దే ఆర్ యూస్ఫుల్ పీపుల్ అనేది ముందు గుర్తిద్దాం. రెండవది ఏమిటంటే, సరే మరి టైం అయిపోయింది, మీరు ఇంకా ఏమీ చేయకుండా వెళ్ళిపోతే ఎందుకు, మీ అనుభవం ఏం చేసుకోవాలి, మేము మీతోనే వెళ్ళిపోతుంది కదా అనే బాధ ఒకటి దాంతోపాటే ఉంటుంది. మూడవది కొంచెం ఆందోళన కలిగించేది శ్రీదేవి గారికి కానీ నాలాంటి వాళ్ళకి కానీ, వీళ్ళ తర్వాత ఏంటి పరిస్థితి, ఏరి యంగ్స్టర్స్ ఏరి, నెక్స్ట్ తరం ఏది దీన్ని అందిపుచ్చుకోవడానికి అనే భయం, ఆందోళన అన్నిటికంటే ముఖ్యం. దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చార్వాక వెంకటేశ్వర్లు గారితో నాకు ముఖపరిచయం కూడా లేదు. వారి గురించి చదవడం రీసెంట్గా అది కూడా తప్ప తెలియదు. ఇలా ఒకళ్ళొక్కళ్ళు మెల్లగా వెళ్ళిపోతూనే ఉంటారు, కాలధర్మం. ఈ లోపల తర్వాత తరాన్ని తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. దానికోసం ఏం చేయాలో కూర్చుని ఆలోచిద్దాం. ఇవాళ చార్వాక్ గారు పోయారు కాబట్టి మనం అందరం కలిసాం. ఇంతమంది ఉన్నామని కూడా నాకు తెలియదు, మీకు తెలియకపోవచ్చు ఎంతమంది ఉన్నారో. కాబట్టి ఈ హేతువాద ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తుల సమూహం ఏదైతే ఈ రోజున ఇక్కడ జమ అయిందో, కనీసం వారానికి ఒకసారో పక్షానికి ఒకసారో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు కూర్చుని దీన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి అనే దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. చార్వాక గారి పుణ్యమా అని చెప్పి కనీసం దాన్ని మన ఈ సభాముఖంగా ఒక తీర్మానం కింద అందరినీ ఆమోదించమని చెప్పి కోరుతున్నాం. నెక్స్ట్ స్టెప్స్ ఎలా తీసుకోవాలనేది కనీసం డిస్కస్ చేద్దాం. చేయలేకపోతే చేయలేకపోయాం, చేయగలిగితే చేద్దాం. కూర్చుని మాట్లాడుకోవడంలో తప్పే ఉంది. లేకపోతే అరే ఏమీ చేయలేకపోయామనే దిగులతో మనం ఎందుకు చచ్చిపోవాలి, మన ప్రయత్నం మనం చేసామన్న తృప్తితో అన్నా ఉందాం. కాబట్టి అదొకటి ఈ రోజున మనం ఒక నిర్ణయంగా తీసుకున్నాం. రెండవది, చేయగలిగిందే కాబట్టి చార్వాక పత్రిక ఎన్ని ప్రతులైతే అందుబాటులో ఉన్నాయో వాటి అన్నిటినీ డిజిటైజ్ చేసి, కనీసం డిజిటైజ్ చేసి ఒక స్టోరీ చేసి పడేద్దాం. ఈ రోజున దాన్ని సర్క్యులేట్ చేయడం కూడా ఈజీ. చదివిన వాళ్ళు చదువుతారు, లేని వాళ్ళు లేరు. ఈ బాధ్యతని మరి తోటకూర వంశస్థులు కాబట్టి మీరు తీసుకుంటారంటే, రాజశేఖర్ గారు తీసుకుంటారంటే, మీరు ఒక్కళ్ళే దానికి ఎక్కువ ఖర్చు అయితే కనుక ఆ ఖర్చును పంచుకోవడానికి కూడా మేమందరం సిద్ధంగానే ఉంటాం. ఎవరో అంత లేని పరిస్థితిలోనూ లేవు, మీ ఒక్కళ్ళ మీద భారం వేయడం కూడా మాకు ఇష్టం లేదు. కాబట్టి కనీసం కాకపోతే దాన్ని ఒక బాధ్యతగా మీరు తీసుకోండి. బక్షి గారి దగ్గర ఉన్నాయంటున్నారు అన్ని కాపీలు, అక్కడో ఇంకొక చోట నుంచో తెచ్చి అన్నింటినీ ముందు డిజిటైజ్ చేసి పారారు. బికాజ్ మాలాంటి వాళ్ళు ఎప్పుడు చదవలా చార్వాక పత్రిక. హేతువాద ఉద్యమం జరుగుతోందని తెలుసు, కోవూరు గారి పేరు తెలుసు, లవణం గారి పేరు తెలుసు, గోరా గారి పేరు తెలుసు, కానీ చార్వాక వారి పేరు నాకు నా చిన్నప్పుడు తెలియదు. సో చదివే అవకాశం కలుగుతుంది. మూడవది ఏమిటంటే, ఎవరైనా కనుక పూనుకుంటే ఈ విషయంలో అచ్చుపత్రికను మనం మళ్ళీ తిరిగి రివైవ్ చేయలేకపోయినప్పటికీ కూడా, అచ్చుపత్రికలు రివైవ్ చేయడానికి ఈ మధ్యన ప్రాబ్లం ఏమైందంటే, ఈ పోస్ట్ ఆఫీస్లో కూడా కొంత ఫెసిలిటీస్ తీసేసినట్టుగా విన్నాం. దాన్ని సర్క్యులేట్ చేయడం కూడా కష్టం. డిజిటల్గా చార్వాక పత్రికని పునఃప్రారంభించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో పరిశీలించండి. దానికి కూడా కాకపోతే దానికి ఒక సారథి కావాలి. ఒక్క మనిషి సారథిగా ఉంటే వ్యాసాలు రాసేవాళ్ళు మనలో నుంచి దొరుకుతారు, కొత్త వాళ్ళని వెతకొచ్చు, దొరుకుతారు. ఇన్ఫ్యాక్ట్ సమకాలీన టాపిక్స్ కూడా, కాంటెంపరీ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. మీరు అన్నట్లుగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి రామరాజ్యం చేస్తా అన్నాడు.
ఆ రామరాజ్యం ఏంటో చెప్పండి అని చెప్పి అడగాలంటే ఒక వేదిక ఉండాలి, ఒక పత్రిక ఉండాలి. మనం నలుగురిలో అడిగితే ఎవరికి వినపడదు. సో చార్వాకని రివైవ్ చేయడానికి కూడా ఆలోచన చేయమని, ఎవరైనా ఒక్కరు ముందుకొస్తే కొంచెం తీరిక ఉన్నవాళ్ళు, మీరు రాయకపోయినా పర్వాలేదు, దీన్ని నడిపించగలిగితే చాలు, దానికి కావాల్సిన టెక్నాలజీ అంతా అవైలబుల్గా ఉంది, మీరు వ్యాసం ఇస్తే టైప్ చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు, దాన్ని సెట్టింగ్ చేసి డిజిటల్గా వదలడం. సో ఈ రెండు విషయాల్లోనూ ఆలోచించమని కోరుతున్నా. ఈ ఆలోచనల్ని మనం అనుకునేటువంటి వారానికో 15 రోజులకో ఒకసారి కలిసినప్పుడు దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ట్రై చేద్దాం. మూడవది, భావితరాలను రీచ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళని అడ్రస్ చేయాలి, ఫిజికల్గా అడ్రస్ చేయాల్సిందే. డిజిటల్ పత్రిక ద్వారా అడ్రస్ చేస్తే ఆల్రెడీ ఇందులో ప్రవేశం ఉన్న వాళ్ళకి అనుమానాలు తీరడానికి, వాళ్ళ అవగాహన పెరగడానికి డిజిటల్ పత్రికలు పనిచేస్తాయి. కానీ ఈ హేతువాద ఆలోచన స్రవంతిలో అడుగు పెట్టడానికి అవి పనిచేయవు. ముందు మొట్టమొదటి అడుగు వేయించాలి అని అంటే నేరుగా ఇంటరాక్షనే అవసరం పడుతుంది. దానికి ఈ రోజున ఉన్నటువంటి యువత, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో, కాలేజీల్లో, ప్రొఫెషనల్ కాలేజీల్లో చదువుకునే వాళ్ళని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి కూడా కొంతమంది ఎవరైతే మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ గ్రూపులుగా ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకోసారి రాలేకపోవచ్చు. సో దానికి కూడా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుందని నాకైతే నమ్మకం ఉంది. ఇక చివరిగా వెంకటేశ్వర్లు గారికి వచ్చిన ఉద్యోగపరంగా వచ్చినటువంటి ఇబ్బందులు ఏవో నాకు పూర్తిగా తెలియదు, కానీ వివరాలు తెలియదు. కానీ సత్యనారాయణ గారు చెప్పిన దాని ప్రకారం కొన్ని యూనియన్ గొడవల్లో ఆయన ఇబ్బంది పడ్డారని చెప్పి తెలిసింది. ఎవరైనా సహాయం చేస్తే తీరగలిగినటువంటి ఇబ్బందులు అయితే ఎందుకు తీరలేదు అనే సందేహం నాకు కలుగుతుంది. కాబట్టి సుబ్బయ్య గారు కానీ సత్యనారాయణ గారు కానీ ఎవరైనా నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, అసలు ఆయన పోయిన తర్వాత అయినా కనీసం ఆయనకి న్యాయం జరిగే ప్రయత్నం చేద్దామనేది నా సజెషన్. ఎందువల్లంటే ఆత్మలున్నా లేకపోయినా న్యాయం జరగకుండా చనిపోతే ఆత్మలు క్షోభిస్తాయనే మాటను మనం నమ్మినా నమ్మకపోయినా కానీ బతికున్న మనం క్షోభించాలి. ఎందుకంటే ఎవరికైనా అన్యాయం జరిగి అలాగే ఆయన వెళ్ళిపోయాడు అని అంటే మనం సిగ్గుపడాలి, మనం క్షోభించాలి. కాబట్టి దాన్ని చేతనైనంత వరకు ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం. దయచేసి ఎవరైనా కొంచెం వివరాలు షేర్ చేయండి. ఎంచదగిన తప్పు లేకుండా వెంకటేశ్వర్లు గారు అన్యాయానికి గురైతే దాన్ని సరిచేసేంత వరకు నేను నా వంతుగా ప్రయత్నం చేస్తాను. నాలాగా చాలామంది దానికి ముందుకు వస్తారు అనేది నాకు నమ్మకం ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాలి. మనం ఇది చేయలేకపోతే మనం ఇంకేమీ చేయలేము. నేను అనేది అది. అన్యాయాన్ని ఎదిరించలేనప్పుడు నువ్వేమి నీతులు చెప్పేది? ఆ ధైర్యం, ఆ పట్టుదల, ఆ చొరవ లేకపోతే ఏమిటి ధైర్యం చెప్పేది? కాబట్టి ఈ 3-4 విషయాలు ముందు ర్యాపప్ చేసేస్తున్నాను, సో దట్ దీని గురించి మళ్ళీ ఆలోచన అక్కర్లా. నిన్నే గోపాలరావు గారు చాలా రోజుల తర్వాత కలిసాం, మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, చీరాల ప్రాంతాల్లో హేతువాద సభలు పెడితే 400-500 మంది రైతులు చుట్టదాగుతూ పంచలు కట్టుకుని వచ్చేవాళ్ళండి అని. నాకు వచ్చిన మొదటి ప్రశ్న, ఏమైపోయిందా చైతన్యం అంతా? ఏమైపోయిందా అభ్యుదయం అంతా? ఎక్కడికి పోయింది? ఏ గంగలో కలిసిపోయింది? ఎవడెత్తుకుపోయాడు? ఎందుకు ముందుకెళ్ళలేదు అనేది నాకు అనుమానం వచ్చింది. కాకపోతే దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కొత్తగా వచ్చిన రాజకీయ శక్తులు కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి కాస్ట్ ఐడెంటిటీస్ కావచ్చు, కొత్తగా వచ్చి పడినటువంటి డబ్బు కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి విద్యా అవకాశాలు కావచ్చు, మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయిన తరాలు కావచ్చు, ఏమైనా కానివ్వండి, ఇట్ ఈజ్ ఓన్లీ అన్ అకాడమిక్ మ్యాటర్ టు డిస్కస్. ఏమైపోయింది ఈ అభ్యుదయం అని. దాన్ని గురించి మనం పెద్ద ఎనాలిసిస్ చేసి హెయిర్ స్ప్లిట్ చేసి బాధపడే కంటే కూడా ఇవాళ నుంచి ఏం చేద్దాం అన్నది ముఖ్యంగా ఆలోచిద్దాం. సరే, మనకంటూ ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు వంట చేసిన పొయ్యే ఇప్పటికి కూడా చిన్న చిన్న నిప్పురవ్వలు మనలో ఉన్నాయి. మళ్ళా ఆ పొయ్యిని రగిలిద్దాం, మళ్ళీ హేతువాద వంట చేద్దాం అనే ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నా. బికాజ్ మనకి స్ఫూర్తినిచ్చేటటువంటి గతం అయితే మనకు ఉంది. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని గతం గురించి బాధపడే కంటే కూడా అదే ఎనర్జీని ఫ్యూచర్లో దీన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం మీద చేద్దాం. నేను కూడా దానికి నా వంతుగా నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా.
మీ అందరినీ కూడా ముందుకు రమ్మని చెప్పి కోరుతున్నాను. మిత్రులారా, ఈ రోజున ఉన్న పరిస్థితి ఏమిటి అన్నది మీ అందరికీ తెలుసు. హేతువాద ఉద్యమం మనుషుల్ని హేతువాదం వైపు, శాస్త్రీయంగా ఆలోచించే వైపు, సైంటిఫిక్ టెంపర్ వైపు తీసుకెళ్ళగలుగుతుంది. కానీ మనిషి అన్నాక వాడికి రకరకాల భయాలు, ఆశలు ఇవన్నీ ఉంటాయి. వాడికి ఒక రకమైనటువంటి స్పిరిచువల్ నీడ్స్ కూడా ఉంటాయి. దాన్ని ఎలా డిఫైన్ చేస్తారో మీ ఇష్టం. కేవలం మెటీరియల్ నీడ్స్తో మనిషి జీవితం గడిచిపోదు. డోంట్ మిస్టేక్ మీ. స్పిరిచువల్ అంటేనే ఈడు కూడా సనాతనుడు తయారయ్యాడేమని అనుమానించకండి తొందరగా. స్పిరిచువల్ నీడ్స్ కూడా ఉంటాయి. ఏంటంటే కొన్నిసార్లు వాడు ఒంటరిగా ఫీల్ అవుతాడు. నాకెవడూ లేడు, ఒక్కడే అయిపోయాను అన్న ఫీలింగ్లోకి వస్తాడు. అప్పుడు వాడికి ఒక ఊతకర్ర కావాలి, వాడు నిలబెట్టుకోవడానికి ఊతకర్ర కావాలి. అలాగే కొన్నిసార్లు ఒక కార్నర్లోకి నెట్టబడతాడు. అక్కడి నుంచి దారి ఎటు కనపడదు. ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలరా అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనం ఇచ్చినటువంటి భౌతిక మెటీరియలిస్టిక్ హేతువాద సిద్ధాంతాలు వాడికి సమాధానం ఇవ్వవు. అటువంటప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు అప్పుడు ఒకసారి దేవుడు గుర్తొస్తాడు. అలాగే కొన్నిసార్లు ఆశలు ఉంటాయి, కొన్ని దురాశలు ఉంటాయి, పేరాశలు ఉంటాయి, అత్యాశలు ఉంటాయి. అవి కూడా రకరకాల స్టేజెస్లో ఉంటాయి అనుకోండి. కనీసం ఆశ అంటూ ప్రతివాడికి ఉంటుంది. హోప్ ఈజ్ వాట్ కీప్స్ అస్ అలైవ్. సో ఆ ఆశలు తీర్చుకోవడం కోసం 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి కష్టపడి పనిచేయడం, 2 దేవుడికి దండం పెట్టడం. ఇదేమో కష్టంతో కూడుకున్నది, రిజల్ట్ గ్యారంటీ లేదు. ఇదేమో ఫ్రీ ఆఫ్ కాస్ట్. అప్పుడు ఏది ఎంచుకుంటాడు ఒక బలహీన మనస్కుడు? వాడికి ఏమనుకుంటా అంటే దారెమ్మడ పోతున్నావు, ఎవడు కట్టించాడో తెలియదు ఆ గుడి, నేనైతే డబ్బులేమి ఇవ్వలా, వెళ్తా దండం పెట్టుకుని పోతా, నాకు వచ్చిన నష్టం ఏంటి? ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. సరే, ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెల్లగా కొంచెం వాడికి ఈ పిచ్చి ముదిరిన కొద్దీ ముందు సాంబ్రాణి గడ్డి వెలిగిస్తాడు, తర్వాత కొబ్బరికాయ కొడతాడు, తర్వాత ఆ దేవుడి గుడిలో హుండీలో వేస్తాడు, ఆ తర్వాత ఇంకో గుడి కట్టిస్తానంటాడు, తర్వాత దానికి ఒక యజ్ఞం చేస్తానంటాడు. మొత్తం డబ్బు అంతా ఆర్పుకునేదాకా కూడా ఆ పిచ్చిలోకి వెళ్ళిపోతాడు. అది వేరే విషయం. ఇవన్నీ లక్ష ఒత్తులు, కోటి దీపార్చనలు, అక్కడి దాకా వెళ్ళిపోతారు. మళ్ళీ కోటి దీపార్చనకి ఇంకొక పెద్ద ఆయన్ని పిలవాలి. సో నేననేది ఏంటంటే ప్రజలకు హేతువాదం గురించి చెప్పేదాంతో పాటుగా వాళ్ళు ఏ కారణాల వల్ల, ఏ పరిస్థితుల్లో ఈ అహేతుకమైనటువంటి ఈ భక్తి మార్గంలోకి పోతున్నారో అనేది వాళ్ళకు కూడా వివరించి చెప్పి, ఆ రకంగా వాళ్ళని ఇప్పుడు ఎంత భక్తిపరులైనప్పటికీ కూడా వాళ్ళ మనసుల్ని విడమర్చి చెప్పడం ద్వారా మార్చే అవకాశం ఉంది. సో ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎమినబుల్ టు రేషనాలిటీ అనేది నేను చెప్పాను. ఇవాళ ఎంత భక్తిపరుడైనా, ఈవెన్ కాషాయాంబరధారులైనప్పటికీ కూడా వాళ్ళని దే ఆర్ ఎమినబుల్ టు రీజన్, ఎమినబుల్ టు రేషనాలిటీ అనేది నేను గట్టిగా నమ్ముతాను. మనిషిలో ఉన్న గొప్పతనమే అది. తన ఆలోచనల్ని, అభిప్రాయాలని మార్చుకోగలగడమే మనిషిలో ఉన్న గొప్పతనం. జంతువులకు ఎలాగో పెద్ద అభిప్రాయాలు ఉండవు, అవి మార్చే అవకాశం ఉండదు. కాబట్టి ఐ సీ లాట్ ఆఫ్ హోప్ ఇన్, మనం కనుక ఎఫర్ట్ చేస్తే దానికి ఫలితం వస్తుంది అన్న నమ్మకం నాకైతే ఉంది. మనుషుల మీద నమ్మకం ఉంది. ముఖ్యంగా మన ప్రజలకి మనం ఎప్పుడు, ఆయన తప్పకుండా చెప్పే ఉంటాడు ఆయన రాసిన వాటిల్లో, ఈ రోజుల్లో ప్రజలకి హేతువాదులు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, చెప్పని విషయాలు ఏమిటాయంటే ఈవెన్ నాస్తికత్వం కూడా మన సనాతనమైనటువంటి భావమేరా బాబు అన్న విషయం ఎవరూ చెప్పట్లా. చార్వాకుడు అంటే ఎవరు? చార్వాకుడు ఏమీ ముని కాదు, ఋషి కాదు, యజ్ఞాలు చేసినవాడు కాదు, పూర్వీకుడు. సనాతనం అంటే ఏమిటి? అతి పురాతనమైందినా, లేకపోతే అతి పురాతనమైన ఒక రకమైన భావజాలమా? అతి పురాతనమైంది అని అంటే చార్వాకుడు కూడా అతి పురాతనమైన వాటిల్లో భాగమే. సో వాడు కూడా సనాతనుడే. లేదు, అతి పురాతనంలో ఒక రకమైన భావజాలాన్ని నేను సనాతనం అంటాను, మిగిలిన వాటిని అసనాతనం అంటాను అని అంటే, నువ్వు అనుకునేది నువ్వు అనుకో, నేను అనుకునేది నేను అనుకుంటా. నీకెంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉందిగా, నా పూర్వీకుల్ని అనుసరించడానికి నాకు అంత హక్కు ఉందిగా. సో ఇంతకీ చార్వాకుడు ఏమిటి చెప్పాడు?
మీరేం చెప్తున్నారు? ఏంట తేడా? చార్వాకుడు అనేవాడు బహుశా ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తికవాది ఏమో అని 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 అన్న ఉద్దేశం. మొట్టమొదటి ప్రపంచంలో మొట్టమొదటి రేషనలిస్ట్. ఆ తర్వాత అరిస్టాటిల్ వాజ్ అనదర్ గ్రేట్ రేషనలిస్ట్. బట్ అరిస్టాటిల్ వచ్చేసరికి మూడో శతాబ్దం, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం. ఇతను అవన్నీ 3వ శతాబ్దం బుద్ధుడి తర్వాత. క్రీస్తుపూర్వం 500-600 సంవత్సరాల ప్రాంతంలో చార్వాకుడు అనేవాడు మెటీరియలిజం గురించి మాట్లాడాడు. దేవుడు లేదు, దెయ్యము లేదు, మోక్షం లేదు, పునర్జన్మ లేదు, ఈ యజ్ఞయాగాదుల వల్ల ఫలితం లేదు, వాటి అవసరం లేదు అని చెప్పిన మొట్టమొదటి తాత్వికుడు అని నా ఉద్దేశం. అది కూడా మన భారతీయ మూలాలు కలిగిందే ఆ ఆలోచన. దాన్ని ప్రచారం చేయడానికి కూడా మనకేమి ఇబ్బంది? అది ఆథెంటిక్ ఇండియన్ ఫిలసాఫికల్ సిస్టమ్. ఇదేం బయట నుంచి వచ్చింది కాదు. లేకపోతే అసలు బయట లోపల ఏంటండి, 2000 సంవత్సరాల క్రితం 3000 సంవత్సరాల క్రితం పాస్పోర్ట్లు ఉన్నాయా? లేకపోతే నేషనాలిటీ ఉందా? సిటిజన్షిప్ ఉందా? భావాలు ఫ్రీగా ఒక చోట నుంచి ఒక చోటకి వ్యాప్తి చెందినాయి. ఈజిప్టులో ఉన్న పక్షి బొమ్మ మనకి గరుడు బొమ్మ అవుతుంది. ఈజిప్టులో ఉన్న ఆచారాలు మన దగ్గర ఉంటాయి. మెసపటోమియాలో ఆచారాలు మన దగ్గర ఉంటాయి. మన దగ్గర ఉన్న కొన్ని ఆచారాలు అక్కడ మిడిల్ ఈస్ట్కి పోతాయి, మిడిల్ ఈస్ట్ నుంచి యూరోప్కి పోతాయి. ఈ భావాల వ్యాప్తి, వీటి ప్రయాణం క్లియర్గా ఈ రోజున మనం మ్యాప్ చేయగలిగిన పరిస్థితిలో ఉన్నాం. అంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది మనకి. కాబట్టి సనాతనం, పురాతనం అంతా కేవలం భారతదేశం భూభాగంలో పుట్టిందే కావాలనే నియమం ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎక్కడున్నా మంచి తీసుకుంటాం. ఈ సెల్ ఫోన్ మనం ఏమైనా తయారు చేస్తున్నాం కాబట్టి దీన్ని వాడేది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్రీస్తుపూర్వం 500-600 సంవత్సరాల్లో చార్వాకుడు మొదటిసారి చెప్పాడు దట్ యు గెట్ నాలెడ్జ్ త్రూ పర్సెప్షన్. బక్షి గారికి వీళ్ళందరికీ తెలిసాడు. ఎపిస్టమాలజీ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్స్ ఆఫ్ ఏ ఫిలసాఫికల్ సిస్టమ్. మీరు ఏదైనా ఒక తాత్విక సిస్టమ్ని తయారు చేస్తే, ఒక ఫ్రేమ్వర్క్ని తయారు చేస్తే అందులో మెటాఫిజిక్స్ ఒకటి, ఎపిస్టమాలజీ, ఎథిక్స్, ఈస్థెటిక్స్, పాలిటిక్స్, ముఖ్యంగా 5 భాగాలు అనుకోండి బ్రాడ్లీ. ఇందులో ఎపిస్టమాలజీ అనేది అత్యంత ముఖ్యమైన భాగం. ఎపిస్టమాలజీ దేని గురించి మాట్లాడుతుందంటే, మరి మనకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పరా అని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తుంది. మన మునులు, ఋషులు, ఇప్పుడు కాషాయాంబరధారులు అందరూ ఏం చెప్తున్నారు? జ్ఞానం గీత నుంచి వస్తుంది, జ్ఞానం వేదం నుంచి వస్తుంది, జ్ఞానం దేవుడి నోట్లోంచి వస్తుంది, జ్ఞానం ఖురాన్లోంచి వస్తుంది అని ఇంకొకళ్ళు అంటారు. జ్ఞానం బైబిల్లో ఉంది, అదే జ్ఞానం, ఇంకా మించి జ్ఞానం లేదు అంటాడు. ఇంకొకడేమో ఓల్డ్ టెస్టమెంట్లో ఉంది, తోరాలో ఉంది అని అంటాడు. రేషనలిస్టులు ఏం చెప్తారంటే జ్ఞానం పంచేంద్రియాల నుంచి వస్తుందిరా నాయన, మనం చూసేదాన్ని పర్సెప్షన్ అంటాం. ఆ పర్సెప్షన్ నుంచి కాగ్నిషన్, కాన్సెప్ట్ ఫార్మేషన్. ఇది చూస్తే 4 సార్లు చూసిన తర్వాత చిన్నపిల్లాడికి ఇది ఓహో ఇది దీన్ని చెట్టు అంటారనమాట అన్న ఈ కాన్సెప్ట్ వాడికి ఫామ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఫార్మేషన్ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ కాంప్లెక్సిటీ పెరిగిన కొద్దీ నాలెడ్జ్ పెరుగుతుంది. చివరికి నువ్వు కంటికి కనిపించిన ఎలక్ట్రాన్స్ని, కంటికి కనిపించిన ఎలక్ట్రిసిటీని తయారు చేయగలుగుతావు, దాని గురించి ఆలోచించగలుగుతావు అనేది ఒక మెటీరియల్ భావన. సో దిస్ ఈజ్ రేషనల్ ఎపిస్టమాలజీ. ఈ రేషనల్ ఎపిస్టమాలజీని క్రీస్తుపూర్వం 500-600 సంవత్సరంలో చార్వాకుడు చెప్పాడు అని అంటే అది మామూలు విషయం కాదు. దాన్ని చాలా కాలం ముందుకు తీసుకెళ్లారు. దాన్ని అదొక స్కూలు, చార్వాక స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. దాన్ని అప్పట్లో బుద్ధిస్టులు వ్యతిరేకించారు. ఎందుకంటే ఈయన పునర్జన్మ లేదంటున్నాడు, మోక్షం లేదంటున్నాడు, నిర్యాణం లేదంటున్నాడు, ఏదున్నా ఈ ప్రపంచంలో ఈ భూమి బూడిద లేదు అన్నాడు. సో బుద్ధిస్టులు వ్యతిరేకించారు. హిందువులు ఆ హిందూ మత వైదికులు అనండి పోని, వైదికులు పురాణకారులు వ్యతిరేకించారు, బుద్ధిస్టులు వ్యతిరేకించారు. కానీ భారతదేశంలో ఒక్కడగా నిలబడింది చార్వాకుడు. అంత గొప్ప అవగాహన, ఆలోచన, తాత్విక స్పష్టత ఉన్నటువంటి చార్వాకుడి ఆలోచనలను ఈ రోజున మనం ముందుకు తీసుకువెళ్ళడం అంటే మనం గర్వకారణం. ఆయన భారతదేశంలో పుట్టినందుకు గర్వకారణం. దాన్ని మనం
ఈ రోజున ప్రజలకు అర్థం చేయించడానికి మనకు అవకాశం దొరికిందని అనడం మనకు గర్వ. యాక్చువల్గా అయితే ఈ పాటికే మన ప్రజలందరికీ తెలిసి ఉండాల్సింది. మరి నాస్తికత్వం కూడా భారతీయ సాంస్కృతిక పరంపరలో ఒక ముఖ్యమైన భాగమే. దేని బయట నుంచి వచ్చింది కాదు, తీసి పాడేయాల్సింది కాదు అన్న విషయాన్ని మనం ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర గారు ఏ ఉద్దేశంతో చార్వాక్ అనే పేరును ఎంచుకున్నారో కానీ అత్యంత మోస్ట్ యాప్ట్ నేమ్ దట్ హెస్ కెప్ట్ ఫర్ హిజ్ మ్యాగజైన్. ఆ స్ఫూర్తితో మనం దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను అన్నట్లు వీ హ్యావ్ టు గివ్ పీపుల్ ఎ రూమ్, ఎన్ ఎల్బో స్పేస్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ స్పిరిచువల్ నీడ్స్. ఆ స్పిరిచువల్ నీడ్స్ ప్రతి వ్యక్తికి వ్యక్తిగతం. నాకు ఆశ కలిగినప్పుడో లేకపోతే నాకు భయం కలిగినప్పుడో మీకు భయం కలగదు. నా భయాలు నావి. అసలు అన్ని భయాలకి రేషనాలిటీ ఏమి ఉండదు, కానీ అదొక వాస్తవం. మనిషి భయాందోళనకు గురవుతాడు, ఆశకు గురవుతాడు. కొన్నిసార్లు తనేమిటి అని తెలుసు అని ప్రశ్నించుకునే పరిస్థితికి వస్తాడు. అందుకనే సూసైడ్లు కూడా చేసుకుంటాడు. సూసైడ్ చేసుకోగలిగినటువంటి ఏకైక జీవి మొత్తం ప్రపంచంలో, ఈ సృష్టిలో మనిషి ఒక్కడే. ఎప్పుడైనా గమనించారా? ఇంకెవరి వల్ల, ఏ జీవి వల్ల కాదు సూసైడ్ చేసుకోవడం. కాబట్టి నీ స్పిరిచువల్ నీడ్స్ నీకున్నాయి అబ్బాయి, దాన్ని నేనేం కాదంటలా. నీకు భయం ఎందుకురా, నువ్వు భయమే పడకూడదు అని చెప్పి నేనేం ఇన్సిస్ట్ చేయను. నీ జీవితం, నీ ఇష్టం, నీ వ్యక్తిగతం, నీ అనుభవాలు, నీ బాధలు, నీ భయాలు నీవి. నేనేమి దానికి అడ్డు రావటంలా. ఆ భయానికి నువ్వు ఏ దేవుడికి దండం పెట్టుకుంటావో, వైదికులు చెప్పినట్టుగా ఇంద్రుణ్ణి ప్రార్థిస్తావో, వరుణుణ్ణి ప్రార్థిస్తావో, లేకపోతే ఉపనిషత్తులు పురాణాలు చెప్పినట్టుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రార్థించుకుంటావో, లేకపోతే 33 కోట్ల దేవుళ్ళలో ఎవరిని పూజించుకుంటావో నీ ఇష్టం. బట్ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ యువర్ ఇండివిజువల్ ఇష్యూ. ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద సొసైటీ, మచ్ లెస్ విత్ ద గవర్నమెంట్. నీ వ్యక్తిగత భయాలు అన్నీ నీతోనే పెట్టుకో. నీ మతం ఏదో నీతోనే పెట్టుకో, అది నీ వ్యక్తిగతం. మహా అయితే నీ కుటుంబం వరకు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసుకో. అంతకు మించి సమాజానికి ఏమి సంబంధం నీ భయాలతో? సమాజానికి ఏమి సంబంధం నీ గోలతో? అసలు గవర్నమెంట్కి ఏమి సంబంధం? అరే, ఈ మతాన్ని రాజ్యాన్ని విడదీయమనే కదండి 400-500 సంవత్సరాల పాటు కొట్టుకు చచ్చారు యూరోప్ అంతా. ఎన్నో యుద్ధాలు, లక్షల ప్రాణాలు పోయిన తర్వాత కదా రాజ్యం మతం రెండుగా వేరైంది. మళ్ళా ఇవాళ తీసుకొచ్చి అతికిస్తానంటావు. ఇంతకంటే వెనకబడతాను ఏమైనా ఉంటుందా? కాబట్టి ఈ విషయాలని ప్రశ్నించాలన్నా కానీ ఈ రోజున హేతువాదులు తప్ప ఇంకెవరు లేరు. ఆ ధైర్యం మనకు తప్ప ఇంకెవరికి ఉండదు. ఎందువల్లంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చింది, మనకు ఎందుకు వచ్చింది గొడవ, నిజంగానే దేవుడు ఉన్నాడేమో, ఒక దండం పడేస్తే పోలా అనుకునే భయాల్లో బతికేవాళ్ళు. కొంచెం హేతువాద స్పష్టత ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ప్రశ్నలు అడగగలరు, ప్రశ్నించగలరు. తర్వాత తరాలకి ఒక యాక్సెప్టబుల్ ఆల్టర్నేటివ్ వ్యూ పాయింట్ని, ఆలోచన విధానాన్ని, ప్రత్యామ్నాయాన్ని మీరు వాళ్ళకి ప్రపోజ్ చేయగలరు, వాళ్ళని నమ్మించగలరు. కాబట్టి ఇంతమంది ఈ రోజున ఒక చోట చేరాము అని అంటే నేను దాన్ని చాలా ఆప్టమిస్టిక్గా తీసుకుంటున్నాను. ఈ మాత్రం జనం చాలు నా ఉద్దేశంలో. 1970లు మేబీ ఎర్లీ 80s వరకు విజయవాడ నగరం తాత్వికత విషయంలో కానీ, రాజకీయాల విషయంలో కానివ్వండి, కొత్త ఆలోచనల విషయంలో కానివ్వండి, పోషించినటువంటి పాత్రకి మనందరం మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుని విజయవాడ కంట్రిబ్యూషన్ టు ది తెలుగు సొసైటీని గుర్తు తెచ్చుకుని దానికి గర్విస్తూ మళ్ళా తిరిగి విజయవాడ కేంద్రంగా అటువంటి కార్యక్రమాలని పునఃప్రారంభిద్దామని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ ఇంత ఓపికగా నన్ను భరించినందుకు కృతజ్ఞతలు. నమస్కారం.